ఎండాకాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తక్కువే. ఎండను తగ్గించి కూల్గా ఉండేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. అందులో ఒకటి, వేసవిలో కొన్ని మొక్కలు మనం ఇంట్లో పెంచుకోవడం వలన లోపలి వాతావరణం చల్లగా మారుతుంది. ఈ మొక్కలు పర్యావరణాన్ని చల్లగా ఉంచడమే కాకుండా గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. చాలా మంది వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడం కోసం కూలర్లు, ఏసీని వాడుతూ ఉంటాము. ఎల్లప్పుడూ ఏసీ కూలర్లతో ఉండడం ఆరోగ్యానికి హానికరము, కరెంటు బిల్లు మోత. ఈ బాధను తప్పించుకొని ఇంటిని కొంచెం చల్లగా ఉంచుకోవడం కోసం కొన్ని మొక్కలు పెంచితే సరిపోతుంది. వేసవిలో కొన్ని మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం వలన లోపలి వాతావరణం చల్లగా మారుతుంది. ఈ మొక్కలు పర్యావరణం చల్లగా ఉంచడమే కాకుండా గాలి నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయి. అంటే గాలి శుద్ధి చేసి ఆక్సిజన్ను మెరుగుపరుస్తుంది. వేసవిలో ఈ మొక్కలు పెంచడం ద్వారా ఇల్లు చల్లగా మారి కరెంటు బిల్లును తగ్గిస్తూ ఉంటుంది. ఎలాంటి మొక్కల్ని పెంచుకోవాలో మనం తెలుసుకుందాము. మనీ ప్లాంట్. ఈ రోజుల్లో మనీ ప్లాంట్ ప్రతి ఇంట్లో ఉంటుంది. కొందరు దీనిని గుమ్మం ముందు పెంచుకుంటారు, మరికొందరు ఇంటి లోపల మనీ ప్లాంట్ పెంచుకుంటారు. ఇది ఇంటికి ఆకర్షణ తీసుకువస్తుంది అని మనందరికీ తెలిసిందే. మనీ ప్లాంట్ ఉంటే ఇంటికి అందమే కాక డబ్బు కూడా తెస్తుందని కొందరి విశ్వాసం. కానీ ఇది ఇంటిని చల్లగా మారుస్తుంది. మనీ ప్లాంట్ గాలిలోని మణిలాన్ని ఫిల్టర్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇంట్లో దీన్ని పెంచడం ద్వారా స్వచ్ఛమైన తాజా గాలిని పీల్చుకోవచ్చు. ఇల్లు వాతావరణం కూడా చల్లగా మారుస్తుంది. స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ను ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ మొక్కను పెంచుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. స్నేక్ ప్లాంట్ పగటిపూట గాలిని శుద్ధి చేసి రాత్రి సమయాల్లో ఆక్సిజన్ విడుదల చేస్తుంది. గాలిలోని టాక్సిన్లను తొలగిపోతాయి. అంతేకాకుండా ఇంటిని చల్లగా మారుస్తుంది. ఈ మొక్క ఇంట్లో పెంచడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కలబంద. చాలామంది తమ ఇళ్లలో కలబందల మొక్కను నాటుతారు. దీని ఆకుల నుంచి తీసిన జెల్ను ముఖము, జుట్టు సంరక్షణ కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఆరోగ్యం కోసం చాలామంది కలబంద రసం కూడా తాగుతూ ఉంటారు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కలబంద మొక్క ఇంటి ఉష్ణోగ్రతను కూడా చల్లబరుస్తుంది. ఇది గాలిలోని టాక్సిన్లను తొలగించి శుద్ధి చేస్తుంది. వేసవిలో ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అరేకా తాటి చెట్టు. అరేకా తాటి చెట్టు అత్యంత ప్రజాదరణ పొందిన లివింగ్ రూమ్ మొక్కలలో ఒకటి. ఈ మొక్క గాలిని చల్లగా తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. సమ్మర్లో ఈ మొక్క ఇంట్లో ఉంటే ఎండల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంటి వాతావరణాన్ని చల్లపరుస్తుంది. అంతేకాకుండా ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. గాలిలోని మలినాలను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తుంది. రబ్బరు మొక్క. వేసవిలో పర్యావరణాన్ని చల్లగా శుభ్రంగా ఉంచడంలో రబ్బరు మొక్క సహాయపడుతుంది. ఈ మొక్క వేసవిలో తేమను తగ్గిస్తుంది. రబ్బరు మొక్కకు నీరు కూడా పెద్దగా అవసరం లేదు. తక్కువ నీటితో ఇది బతికేస్తుంది. అయితే ఈ మొక్కను మంచి నేలలో తక్కువ వెలుతురు పడే ప్రదేశంలో పెంచాలి. కుండీలలో కూడా చక్కగా పెరుగుతుంది. ఫెర్న్ మొక్క. వేసవిలో ఇంటిని సహజంగా చల్లగా ఉంచడానికి మీరు ఫెర్న్ మొక్కలను కూడా నాటవచ్చు. ఇది గాలిలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. దీంతో ఇంటిని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. గాలిలో టాక్సిన్స్ను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. అంతేకాక ఇంటికి అందమైన ఆకర్షణను కూడా తీసుకువస్తుంది ఈ మొక్క. స్పైడర్ ప్లాంట్. ఈ మొక్క కూడా ఇంటికి ఆకర్షణీయమైన రూపాన్ని తెస్తుంది. ఈ మొక్కని ఇండోర్లో పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంట్లో ఉంచడం వల్ల గాలిలోని మలినాలు తొలగిపోతాయి. దీంతో గాలి స్వచ్ఛత పెరుగుతుంది. వీటి సంరక్షణ చాలా ఈజీ. ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. వీటిని కూడా తక్కువ నీరు అవసరము. చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కల వల్ల ఇంటి వాతావరణం చల్లగా మారుతుంది. ఎండల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ మొక్కలన్నిటినీ కొని తెచ్చుకొని కుండీలలో నాటి ఇంట్లో అన్ని ప్లేసులలో పెట్టండి. రూములను కూల్గా ఉంచే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటికే ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.